గారు భయపడ్డారు, మీకు అనిపించట్లేదా భయపడ్డట్టుగా? చర్చకు నేను సిద్ధమని అన్నది ఎవరండి? మొదలు ఎవరన్నారు? ముఖ్యమంత్రి గారే అన్నారు. ముఖ్యమంత్రి గారే అన్న తర్వాత సరే నువ్వు చర్చ అంటున్నావు కదా, నేను వస్తా అని కేటీఆర్ గారు వచ్చినారు. ఆయనకు మంచి కుర్చేసి పెట్టినాం, తెల్ల షాల్ వేసినాం, ఆయనకు నేమ్ ప్లేట్ కూడా పెట్టినాం, గౌరవంగా స్వాగతం చేసి చర్చ చేద్దాం అనుకున్నాం. కానీ పెద్ద మనిషి రాలేదు, పెద్ద మనిషి భయపడ్డాడు. రైతులకు చేసిన అన్యాయం మనకంటే ఎక్కువ ఆయనకే తెలుసు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి లెక్కలు చెప్తాయి కదా. తన మా నోరు అబద్ధం చెప్పినా లెక్కలు అయితే అబద్ధం చెప్పవు కదా. ఆయన చేసిన మోసం ఏంటి, రుణమాఫీ విషయంలో కానీ, రైతు బీమా విషయంలో కానీ, లేకపోతే రైతు భరోసా విషయంలో కానీ చేసిన అన్యాయం అనేటువంటిది లెక్కల పూరితంగా మనకంటే ఎక్కువ, మీడియా కంటే ఎక్కువ కూడా రేవంత్ రెడ్డి గారు తెలుసు. ఎందుకంటే హీఈస్ ద చీఫ్ మినిస్టర్, the numbers are accessible to him. కాబట్టి వాళ్ళకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి ఆయన మోసం, ఆయన తప్పుడు విధానాలు ఎప్పుడు బయటపడతాయో అని చెప్పని వాళ్ళ కేటీఆర్ గారితో చర్చకు రాకుండా కాంగ్రెస్ నాయకులు వాదన ఏంటంటే సీఎం ఊళ్ళో లేని సమయంలో, ఆయన ఊళ్ళో లేని సమయంలో ఢిల్లీకి మీరు ఎంత వాళ్ళు అంటే అడగొచ్చు, కానీ మీరు కూడా అమాయకంగా అడిగితే అట్లుగా తల్లి ఛాలెంజ్ ఇసిరింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఏ డేట్ అయినా, ఏ తారీఖు అయినా, ఏ స్థలమైనా, మోడీ అయినా, ఏదో అన్నాడు కేటీఆర్ గాని, బండి సంజయ్ గాని, బీజేపీ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ వాళ్ళు అంతా కలిసిపోయినారు తెలంగాణలో. వాళ్ళు చర్చకు వస్తారని నేను అనుకోవట్లేను, వాళ్ళు రారు. మీరు ఇచ్చిన ఛాలెంజ్కే నేను ఒప్పుకొని నేను డేట్ ఇమీడియట్ గా డిక్లేర్ చేసిన. నేను 9వ తారీఖు నాడు 11 గంటలకు వస్తా అని చెప్పిన. నేను ఒకవేళ 9వ తారీఖు నాడు 11 గంటలకు రావడానికి నాకు ఇబ్బంది అయినట్టయితే, నేను ముఖ్యమంత్రిగా, నాకు ఢిల్లీలో ఆల్రెడీ అపాయింట్మెంట్ ఉంటే ఏం చేయాలమ్మా? మళ్ళీ మీలాంటి ప్రెస్ మీట్లను పిలిచి ఇట్లా కేటీఆర్ గారు 9వ తారీఖు 11 గంటలకు వస్తా అని చెప్పని అన్నాడు, కానీ నాకు 9వ తారీఖు కుదురుతలేదు, 12వ తారీఖు కుదురుతుంది, 19వ తారీఖు కుదురుతుంది, 11 గంటలకు కాదు 4 గంటలకు అని చెప్పాలా? చెప్పిండా అమ్మ? చెప్పలే కదా. మరి చెప్పకుండా నాకు ఆయన లేని టైంలో పెట్టిండ్రు అని మాట్లాడితే బేకార్, బేఫుజుల్ మాటలు అవి, అర్థం లేని మాటలు అవి. సవాళ్ళ ప్రతి సవాళ్ళు అనేవి ఇవే కొత్త కాదు కదా సార్. దీన్ని ఎందుకు ఇంత రియాక్ట్ అయ్యారు, దీన్ని ఎందుకు ఇంత ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు మీరు? సార్, ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళ వెనుక రైతుల యొక్క కన్నీళ్లు ఉన్నాయి. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేసేసినా అని చెప్తున్నాడు కదా. 30 లక్షల మంది రైతులకు ఇవాళ 2 లక్షల రుణమాఫీ జరగలేదు. రుణమాఫీ జరగక ఇవాళకి కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. పుస్తమెట్టలు ఇవాళ కూడా బ్యాంకులో తాకట్టున్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళకి కూడా రుణమాఫీ కాక బ్యాంకుల నుంచి కొత్త రుణం రాకుండా ప్రైవేట్ లెండర్స్ దగ్గర ఇవాళ వెళ్ళి రైతులు సొమ్ము తెచ్చుకుంటున్న ఒక పరిస్థితి. వ్యవసాయ పెట్టుబడి కోసం రైతు రుణమాఫీ ధరకు అన్యాయానికి గురవుతా ఉన్నారు. 15,000 రూపాయలు నువ్వు ఇస్తా అన్నావు, కేసీఆర్ వస్తే 12,000, నేను వస్తే 15,000. కాబట్టి నువ్వు కేసీఆర్ ఓటేయకు, నాకే ఓటే అంటే నమ్మి నీకు ఓటేసిన తర్వాత నువ్వు యూటర్న్ తీసుకుంటే మరి కనీసం చెంపలని వేసుకోవాలా? నేను తప్పు చెప్పినా 12,000 ఇస్తా అన్నా, కానీ నేను ఇవ్వలేకపోతున్నా, కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పని రైతాంగానికి చెంపలను వేసుకోవాలా? అట్లా కూడా వేసుకోకుండా 12,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఆ 12,000 కూడా 4 సీజన్లు ఎగ్గొట్టినాడు. కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పని పెద్ద ఎత్తున మేనిఫెస్టోలో, అగ్రికల్చర్ డిక్లరేషన్లో పెట్టుకున్నారు. దాన్ని అమలు చేస్తున్న పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో ఇవాళ పండించిన పంటకు బోనస్ ఇస్తామన్నారు, దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న పరిస్థితి లేదు. రైతు బీమా ప్రీమియం కడతలేరు. 5 లక్షల రూపాయలు చనిపోయినటువంటి వాళ్లకు, రైతులకు ఏదైతే 5 లక్షల బీమా పథకం ఏదైతే ఉందో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటిది, ఆ పథకానికి సంబంధించి ఇన్స్టాల్మెంట్ 5 నెలలు అయింది కట్టక రేవంత్ రెడ్డి గారు. అది కట్టకపోవడంతో వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఎవరన్నా రైతు ఏ కారణం చేతైనా చనిపోతే ఆ కుటుంబానికి వెంటనే వచ్చే 5 లక్షల రూపాయలు ఇవాళ రాకుండా ఉన్నటువంటి ఒక పరిస్థితి. రైతు బీమాలో మోసం చేస్తావు, రైతు భరోసాలో మోసం చేస్తావు, రైతు రుణమాఫీలో మోసం చేస్తావు, బోనస్లో మోసం చేస్తావు. సాగునీరు అందించమంటే కాళేశ్వరం ఎండబెట్టి అక్కడ ఉన్న రైతాంగానికి అంతా నీళ్లు రాకుండా అన్యాయానికి గురి చేస్తావు. మొత్తానికి రైతుల నోట్లో మన్ను కొట్టి నేను రైతులందరినీ ఉద్ధరించిన, పండుగలు చేసుకోండి అంటే మన చర్చకు సిద్ధం అంటే నువ్వే చర్చకు రాకపోతే. సార్ చెప్పండి, బాబు కేసీఆర్ అయితే బయటికి రాలేదు, కేటీఆర్ గారు అయితే బయటికి వచ్చిర్రు, అసలు ఎందుకు రావట్లేరు? కేసీఆర్ గారు ఈ రేవంత్ రెడ్డికి ఎవరికి పడితే వాళ్ళకు వస్తాడమ్మా. కేసీఆర్ ఎవరికి వస్తారు? ఒక రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వస్తాడు. ఈయన మా పార్టీలో కూడా కార్యకర్తగా పనిచేసిన ఆయనకు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా పనిచేసినప్పుడు ఆయన కన్నా పెద్ద నాయకులు మా దగ్గర 1000 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు వచ్చినా జరుపుతారు. ఇక్కడ ప్రెస్ క్లబ్ దగ్గర మనతో పాటు పద్మాదేవేందర్ రెడ్డి మేడం గారు ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందనే పరిస్థితిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చెప్పండి, ఈ రోజు కేటీఆర్ గారు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ కు రావడం జరిగింది. ఇంత పెద్ద సభ జరిగింది, ఇంత మంది వచ్చారు. అసలు దీని ఉద్దేశం ఏంది? మీరు ఎందుకు వచ్చారు? ఉద్దేశం ఏముందమ్మా, ముఖ్యమంత్రి గారే సవాల్ చేస్తారు.
ఆయన్నే సవాల్ చేసుకుంటాడు. ఆయనే సవాల్కు ఇక్కడ రండి, ఎవరు వస్తారో రండి అని సవాల్ ఇసిరి ఇక్కడికి వచ్చేసరికి తోక ముడుస్తాడు. ఫస్ట్ నుండి కూడా రేవంత్ రెడ్డి గారికి ఉన్న అది హ్యాబిట్ అనాలన్నా మరి లేకపోతే అదేమన్నా తప్పించుకోవడం అనాలో మాకు అర్థం కాదు. కానీ మొదటి నుండి కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు అదే పాత్ర. కనీసం ముఖ్యమంత్రి అయినాకనన్నా మాట నిలబెట్టుకుంటాడేమో, ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుందేమో, ఏదైనా మాట్లాడితే దానికి ఒక విలువిస్తాడేమో అనుకున్నాం. అంటే ఆయన మాటకు విలువ ఆయనే ఇచ్చుకోడు, వేరే వాళ్ళు కదా. ఆయన మాటకు ఆయన విలువ ఇచ్చుకోడు. ఆయన సవాల్ చేసి ఆయనకి వెళ్ళిపోతాడు. ఇక్కడ సవాల్ చేసి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. మరి ఎట్లా మేడం, ఆయన ఢిల్లీ పోయిందని తెలిసే మీరు ఇది పెట్టుకున్నారా? అంటే మేము ఢిల్లీకి వెళ్ళి వస్తారు కావచ్చు, ముఖ్యమంత్రి కదా, ఏ క్షణమైనా దిగొచ్చు, ముఖ్యమంత్రి ఏ క్షణమైనా రావచ్చు. మరి సవాల్ వేసినప్పుడైతే మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఏ సవాల్ వేస్తాడో ఆ సవాల్కి సమాధానం వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయనే సవాల్ వేసి ఆయనే పిరికిపంత చర్యలేక ఆయనే పారిపోయి ఆయనే ఢిల్లీ పోతా అని తెలిసి అన్నాడా, ఢిల్లీ కావాలనే పోయిండా తెలియదు. మరి వస్తే మేము రెడీ ఉన్నాం, రమ్మనండి. ముఖ్యమంత్రి గారే సవాల్ వేసిండ్రు, కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా ఎవరు వచ్చినా సరే అన్నారు. కేటీఆర్ గారు వచ్చిండ్రు, మంది మార్బలంతో వచ్చినాం. ఆయన కుర్చేసి కూర్చోబెట్టినాం, కుర్చీ కూడా రెడీ చేసినాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద ఏదో తూతూ మంత్రంగా మీరు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకుపోకుండా పెద్ద అసలు ఏమి ఉద్యమాలు చేయట్లేదు వాళ్ళ హామీల ఫెయిల్యూర్ పైన, ఇప్పుడేమో మీరు సవాల్ను స్వీకరిస్తున్నామని చెప్పి పిలుస్తున్నారు. దీని వెనుక ఉద్దేశం ఏంటి? ఒక్కటే నిన్న కూడా చెప్పినామమ్మా, నిన్న కూడా హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పిండ్రు, కన్నెపల్లి దగ్గర పంప్ హౌజులు ఓపెన్ చేయండి, ఓపెన్ చేయకపోతే పెద్ద ఎత్తున కేసీఆర్ సారే తరలి వస్తాం, ఉద్యమం చేస్తామని చెప్పేసి వాళ్ళను ఉద్యమం చేసేదే మేము. వాళ్ళు అంటే ఒక్కటి కూడా స్పష్టమైన హామీ నెరవేర్చలేదు. హామీ నెరవేర్చకపోతే ప్రజలే తిరస్కరిస్తూ ఉన్నారు, ప్రజలే వ్యతిరేకిస్తూ ఉన్నారు, ప్రజలకే తీసుకుపోతున్నాం. నిన్ననే కేసీఆర్ గారే స్వయంగా వచ్చి కన్నెపల్లి పంప్ హౌస్లో ఓపెన్ చేస్తామంటే వాళ్ళు భుజాలు మునుక్కుంటా ఉన్నారు. ఇంకా టైం రాలే అంటుండ్రు, లేకపోతే అలా నీళ్లు లేవు అంటుండ్రు. అంటే వాళ్ళు సాకులు చెప్పి తప్పించుకోవడం తప్ప ప్రజా ప్రయోజనాల మీద వాళ్ళకు దృష్టి లేదండి. ఎంతసేపు ప్రతిపక్షాలకు సవాలు చేసుడు తోక ముడుచుడు, సవాలు చేసుడు తోక ముడుచుడు. మొన్ననే రైతు భరోసా వేసినామని చెప్తున్నారు కదా మేడం, మొన్న వేసిరంట కదా ఖాతాలో. ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఖాతాలు వేస్తారమ్మా వాళ్ళకి. ఎందుకంటే 5 సార్లు తప్పించుకున్నారు. ఫస్ట్ ఎప్పుడో కేసీఆర్ ఇచ్చిన పైసలు వేసిందంటే మళ్ళీ ఇప్పటి వరకు రైతు భరోసా మీద మాట్లాడలే. లోకల్ బాడీ ఎన్నికలు పెడతా ఈ రైతు భరోసా కంపల్సరీ వేయాలి. ఓట్లు వస్తున్నాయి కాబట్టి ప్రజలు మళ్ళొక్కసారి మోసం చేయడానికి, ప్రజలను మళ్ళొక్కసారి మభ్యపెట్టడానికి, ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళొక్కసారి ఓట్లు దండుకోవడం కోసం ఆయన వేస్తున్న ఇదొక చర్య, అంతే తప్ప ప్రేమతో వేయలే ఆయన. మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు ప్రజల్లోకి ఎట్లా వెళ్దాం అనుకుంటే? డెఫినెట్ గా వెళ్తాం. కేసీఆర్ చేసిన అభివృద్ధి 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు ప్రతి అడుగేసిండ్రు. కాబట్టి డెఫినెట్ గా రేపు రాబోయే కాలంలో ప్రజలందరూ ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ కు మళ్ళొకసారి ఓటేయడానికి. ఈ లోకల్ బాడీ ఎన్నికలలో కేసీఆర్ యొక్క చేసిన ప్రజా ప్రయోజనాలే మమ్మల్ని రేపు గెలిపిస్తాయి. ఎట్లా గెలుస్తారు మేడం? మీ ఇంట్లో మీకే కుంపటి సరిపోతుంది అంటున్నారు, బీఆర్ఎస్ లో తగాదాలు వస్తున్నాయి అంటున్నారు. అవి టీ కప్పులో తుఫాన్ లాంటివి వస్తుంటాయి పోతుంటాయి. ఒక కుటుంబంలో అని మీరే అన్నారు, కుటుంబంలో చాలా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటాయి. వాటిని మేము అది కాదు మా లక్ష్యం ప్రజా ప్రయోజనాలను చేసిన గౌరవ కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూస్తాం. డెఫినెట్ గా రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో విజయ దుందుబి మోగిస్తాం. థ్యాంక్ యూ మేడం. మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం. మన కేటీఆర్ సవాల్ని స్వీకరించారన్నారు కేటీఆర్ గారు, కానీ కేసీఆర్ ఎందుకు బయటికి రావట్లేదు ఈ విషయం మీద? అరే మీరు సవాల్ విసిరింది కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి, ఎవరు ఒక్కరు వచ్చినా సరిపోతుంది అన్నారు. కేటీఆర్ గారు వచ్చిండు, నువ్వెందుకు రాలే? మరి అచ్చా నువ్వంటే ఢిల్లీకి మూటలు పోయాలి. ఇప్పటికే 47 సార్లు పోయాను, 48 సార్లు మళ్ళీ ఢిల్లీకి పోతాను. నువ్వు బిజీ కదా. మరి మీ మంత్రులు ఏం చేస్తాను? మీ ఉప ముఖ్యమంత్రి అయినా రావచ్చు కదా, మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనా రావచ్చు కదా, ఆయనైనా సమాధానం చెప్పవచ్చు కదా. ఈరోజు ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేనటువంటి ఒక పరిస్థితి తెలంగాణలో ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి వాళ్ళు భయపడి పారిపోయిండ్రు ఢిల్లీకి. కేటీఆర్ గారేమో నిజాయితీగా వాళ్ళు సవాలు స్వీకరించి వారు ఇక్కడికి వచ్చిండ్రు. ఇప్పుడు తెలంగాణ సమాజానికి మొత్తం కూడా అర్థమైపోయింది, నీళ్ళేంది పాలేంది జింజమేంది అబద్ధమైంది మంచేంది చెడేంది అనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ఆరోపణలు, అవి ఆరోపణలు మాత్రమే, అబద్ధాలు మాత్రమే తప్ప అందులో వాస్తవం లేదనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ హామీల మీద బీఆర్ఎస్ పార్టీ తూతూ మంత్రంగానే ప్రజల్లోకి వెళ్తుంది, ఇంతవరకు ఏ ఉద్యమం లేవనెత్తలేదనే విమర్శ ఉంది. దీని మీద మీ సమాధానం ఏంటి? అరే మేము మాట్లాడితేనే ఇంతగానో ప్యాంట్లు తడుస్తానే కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఇక మేము రోడ్ ఎక్కితే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటది. కాంగ్రెస్ కోసం రోడ్ ఎక్కదు కదన్నా, జనాల కోసం ఎక్కాలి కదా. జనాలకు చేసే కాడ ఇప్పుడు లఘుచర్ల విషయంలో మేము పోరాటం చేసినాం, హైడ్రా విషయంలో మేము పోరాటం చేసినాం, మూసి విషయంలో పోరాటం చేసినాం, గురుకులాల్లో చిన్నారులు చనిపోతుంటే ప్రతి గురుకులాన్ని మేము విజిట్ చేస్తున్నాము. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో మేము సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నాము. ఆపదలో ఉన్నటువంటి ప్రజలకు ఆపద్ బాంధవులాగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిలుస్తున్నారు. పోరాటాన్ని ఇంకింత ఉధృతం చేస్తాం తప్పకుండా. మీద ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు మీ పార్టీ? పోలవరం దగ్గర పొక్కగొట్టి వాళ్ళు
ఆ నీళ్లు ఆంధ్రాకు తరలించుకుపోతా ఉంటే ఈయన దేవాదులు ఎక్కడున్నది, నల్లమల్ల అడవులు ఆంధ్రాలనయా రాయలసీమలనయా అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈరోజు ప్రజలు నెవ్వరిపోతా ఉన్నారు. ప్రజలు చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. ఇది ఈయన రేవంత్ రెడ్డి గారు ఆయన గురుదక్షిణ చెల్లించుకోవడానికి తెలంగాణ నీళ్ళన్నీ ఆంధ్రాకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని చాలా స్పష్టంగా అర్థమైంది. పంచాయతీ ఎలక్షన్స్ లో మీరు గెలవబోతున్నారు. ఇప్పుడు ఆంధ్ర ఏమి పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ వాళ్ళకు కూడా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన మన దేశానికి ఉంటుంది. ఓకే, అంటే వసుదైవ కుటుంబకం, ఇది మొత్తం యావత్ ప్రపంచం ఒకటే కుటుంబం అని భావించేటువంటి సమాజం మనది. ఆంధ్ర వాళ్ళు కూడా బాగుండాలి, కానీ తెలంగాణ ఎండబెడతాం మరి ఆంధ్రాకు నీళ్ళు ఇస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. మనం ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర ఉన్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన ఆ సవాలును స్వీకరించినటువంటి కేటీఆర్ గారు ఈ రోజు ప్రెస్ క్లబ్ రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, అసలు ఏం జరుగుతుంది అనేది. నమస్తే సార్, చెప్పండి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? రేవంత్ రెడ్డి గారు పోయిన 18 నెలల్లో కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన కంటే బాగా బ్రహ్మాండంగా చేశాను, రైతులందరినీ బాగా చేశాను, మహిళల్ని కోటీశ్వరాలను చేశాను, అందరికీ పెన్షన్లు ఇచ్చాను ప్రగల్భాలు పలుకుతున్నాడు. కాబట్టి మా 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో రైతులకు అన్ని వర్గాలకు ఏం బాగు జరిగింది, ఈ 18 నెలల రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏం జరిగిందనే విషయం పైన ఓపెన్ చర్చకు, ఓపెన్ డిబేట్కి రమ్మని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక సవాల్ విసిరారు, ప్రెస్ క్లబ్ రమ్మని. 3-4 రోజుల క్రితం చెప్పాం, ఇవాళ రమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ సవాల్ స్వీకరించకుండా ఢిల్లీకి పోయారు. పోనీ వాళ్ళ పార్టీ నాయకులు, మంత్రులు, ఎవరన్నా ఎమ్మెల్యేలు వస్తారు అనుకున్నాం, వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ కనపడలేదు. 11 గంటలకు మా కేటీఆర్ గారు వచ్చారు, మా క్యాడర్ వచ్చారు, మా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వచ్చారు. అందరం వెయిట్ చేశాం, కాంగ్రెస్ వాళ్ళు జాడ కనపడట్లేదు. అదే చెప్పాం, వాళ్ళు చర్చలకు రారు, వాస్తవాలు చెప్పడానికి సిద్ధంగా ఉండరు, వాస్తవాలు చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న విషయం ఏమీ లేదు. 18 నెలల్లో చెప్పినటువంటి అన్ని గ్యారంటీలు, హామీలు అమలు చేయకుండా మోసపుచ్చడం, అబద్ధాలు చెప్పడంతో కాలం గడపడం తప్పితే కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఈ రాష్ట్రానికి చేసిందేం లేదు, ఉన్న వ్యవహారాలను దెబ్బతీయడం తప్పితే. అంటే సార్ సీఎం గారు ఢిల్లీ వెళ్ళింది చూసే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నది అంటున్నారు. మాకేమైనా ఢిల్లీ పోతున్నాను కలబడుతుందా? 3-4 రోజుల క్రితమే మీరే అంటారు కదా సార్, ఎప్పుడు ఢిల్లీలో కాదమ్మా, ఢిల్లీకి 49వ సారి పోయింది. ఇప్పుడు నమస్తే 49వ సారి ఢిల్లీ పోయింది. ఈసారి ఆయన ఎప్పుడు ఢిల్లీ పోతాడో, ఎప్పుడు హైదరాబాద్ ఉంటాడో ఎవరికి తెలియదు, వాళ్ళ ఇంట్లో తెచ్చే పరిస్థితి కనబడతలేదు. అట్లాంటిది మేము ఎట్లా కలగంటాం? రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చ పెడితే వస్తాడు అనుకుంటాం కదమ్మా, రాలేదు. పోనీ ఆయన తరపున ఎవరన్నా మంత్రో ఎమ్మెల్యే వస్తారు అనుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా రాలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? కాబట్టి మేము వెయిట్ చేసినాం. రాష్ట్ర ప్రజలకు మీడియా ముఖంగా మీ అందరి ద్వారా మేమేం చేశాం, వాళ్ళేం చేశాం, మీ ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి, చేదగాని ముఖ్యమంత్రి, పనికిమాలిన ముఖ్యమంత్రి అని చెప్పదలుచుకున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చేసారు? మేమందరం జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చాం, హైదరాబాద్ నగరం నుంచి వచ్చినట్టు మా క్యాడర్ ఇక్కడ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మనం ఇక్కడ పావని గౌడ్ గారితో ఉన్నాం. అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అక్క, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఈ రోజు సవాల్ని స్వీకరించిన రావడం జరిగింది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు లేనప్పుడు ఎందుకు ఈ ప్రోగ్రామ్ పెట్టుకోరు? మీరు లేనప్పుడు పెట్టుకోలేదు, ఉన్నప్పుడే పెట్టుకున్నాము. మేము పెట్టుకున్న తర్వాత రేవంత్ రెడ్డి అనేటైనా ఢిల్లీకి వేయండు, అంతే తప్ప ఏం లేదు. ఢిల్లీకి రేవంత్ రెడ్డి వేయండు, ఢిల్లీకి మొత్తం కాంగ్రెస్ అయితే పోలే కదా, మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళ ఎవరైనా ఒకరు ఉన్నారు కదా, చర్చకు ఎవరైనా ఒక్కలన్నా వచ్చే దమ్ము ధైర్యం లేదా చర్చించడానికి? తెలంగాణ రైతాంగం కోసమే, తెలంగాణ రైతుల కోసమే, తెలంగాణ రైతులు పడుతున్న బాధ కోసమే ఈ రోజు రామన్న చర్చకు సిద్ధమా అని అన్నారు. చర్చకు వచ్చిండు, దమ్ము ధైర్యం లేక, సమాధానాలు చెప్పలేక, చేసింది ఏం లేక ఢిల్లీకి వారిపోయిండు రేవంత్ రెడ్డి. మీరు ఏదైతే రైతులకు నీరు రాకుండా చేసేటువంటి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు, దాని మీద మీరు ప్రజలకు ఏ విధంగా వెళ్ళదలుచుకున్నారు? ఇప్పుడు బనకచెర్ల నీళ్లను, ఆ వరద నీటిని బాబులోరికి కట్టపెట్టడానికి రేవంత్ రెడ్డి సకల విధాలుగా కష్టపడ్డాడు. కానీ ఆ కష్టాన్ని తుంగలో దొక్కిండు మా హరీష్ అన్న. ఎందుకంటే ఆ నీళ్లు మా వాటా మాకు రావాలి అనేసి గలమెత్తిండు. ఆ గలమెత్తిన తర్వాత వీళ్ళు మొద్దు నిద్ర లేచి ఇప్పుడు బనకచెర్ల మీద కేసీఆర్ అజ్జేసిండు, ఇజ్జేసిండు, చేపల పులుసు తిన్నాడు, రొయ్యల పులుసు తిన్నాడు అనేసి అవాకులు చెవాకులు వేలుతారు. అసలు వరద నీరు ఎన్నత్తాయి, ఏడికి పోతానే, ఎట్లా పోతానే అనే బురద తెలవనోడు రేవంత్ రెడ్డి అనేటోడు. మొన్ననే రైతు భరోసా వేసిండు కదక్క, మీరు గట్ల అంటారు? అయ్యో రామా, మొన్న కాదురా రైతు భరోసా. కేసీఆర్ గారు రైతు బంధిస్తాడు, 2 పంటలకే ఇస్తాడు. మేము అధికారంలోకి వస్తే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3 పంటలకే ఇస్తాము, 15,000 వేస్తాము. 10,000 కేసీఆర్ బిచ్చం వేసిండు అన్నాడు, 2 పంటలకు ఎగ్గొట్టిండు. ఇంకో పంటకు అరాకూర వేసిండో వేయలేదో తెలియాలి. ఇక మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అనేసి రైతు భరోసా కాకుండా రైతు బంధునే 1000 రూపాయలు పెంచి కొంతమంది రైతులకు వేసిండు. కొడంగల్ నియోజకవర్గంలో ఇవాళ కొంతమంది రైతులకు వేయలేదని రామన్న చెప్పిండు. వీటికి సమాధానాలు చెప్పాలి. ఎలక్షన్ల కోసం వచ్చే బంధునేమో కాంగ్రెస్ బంద్ అంటారు, ఎలక్షన్లు కాకుండా నాట్ల కోసం వేసే బంధునేమో
కేసీఆర్ రైతు బంధు అంటారు. వాళ్ళ 6 గ్యారంటీలు వాళ్ళ హామీలు అన్ని అటర్ ఫ్లాప్ అయినాయని మీరే అంటారు. కానీ ఆ అటర్ ఫ్లాప్ అయిన విషయాలని జనాలకు మరి ఈ రోజు సవాలంటే ఇంతమంది వచ్చిర్రు మీరు, మరి ఆ రోజు ప్రజలకు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? వెళ్తున్నాం కదా, ప్రజలకి వెళ్తున్నాము. ప్రజలనే తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద వచ్చింది. ఎక్కడికి పోయినా మీరు మైకులు పెట్టినా కూడా రేవంత్ రెడ్డిని అమ్మనా బూతులు తిడుతున్నారు, మీకు అది తెలుసు. ఇంకా ముందు కూడా రేవంత్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీని బొందల దొక్కుతాడు, బొందగడ్డల్లో లేస్తాడు, పోయి మళ్ళా ఇంకో పార్టీలో చేరుతాడు, ఏదో రాజ్యసభనో కేంద్ర మంత్రో ఇంకోటో తెచ్చుకుంటాడు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఆ రేవంత్ రెడ్డి నయవంచనను నమ్మకుర్రి, మీ పార్టీని బొందల గడ్డల కలుపుతాడు ఆయన. ఎక్స్ టీఎస్పీఎస్సీ ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గారు సుమిత్రానందన్ మేడం గారు మనతో ఉన్నారు. అసలు ఈ రోజు ఏం జరుగుతా ఉంది మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి మేడం, ఇక్కడ ఏం జరుగుతా ఉంది, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? పిలిచిండ్రు రేవంత్ రెడ్డి గారు, పిరికి పందల్లా పారిపోయిండ్రు రేవంత్ రెడ్డి గారు. దేనికి పిలిచారు, ఎందుకు పిలిచారు? ఈ 18 నెలల తమ పాలన, 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన, ఏ పాలనలో రైతు రాజ్యం, ఏ పాలనలో రైతులకు ఎక్కువ మేలు జరిగింది అనేది చర్చ చేద్దాం. మోడీ గారు వస్తారా, కిషన్ రెడ్డి గారు వస్తారా, కేసీఆర్ గారు వస్తారా, లేదా కేటీఆర్ గారు వస్తారా అని పిలుపునిచ్చాడు. మరి వాళ్ళ తప్పించుకున్నాడు. పిలుపునిచ్చి తాను వాళ్ళ చర్చకు రాకుండా, అదే కేటీఆర్ గారు స్పందించారు, తన పేరు తీసుకున్నారు కాబట్టి సరే నేను వస్తున్నాను చర్చకు, సో ఎక్కడంటే అక్కడ నేను సిద్ధం అని చెప్పేసి తాను వేదిక చెప్పకపోయేసరికి, తాను ప్లేస్ చెప్పకపోయేసరికి కేటీఆర్ గారే మరి ఇక్కడికి చెప్పడం జరిగింది. అది 72 గంటల ముందు చెప్పడం జరిగింది. సరే కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చారు, సీఎం గారు ఢిల్లీ వెళ్ళారు. సరే వెళ్ళిండ్రు. ఎవరికన్నా ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రినో మరొక మంత్రినో ఇక్కడికి పంపించాల్సి ఉండే. నిజానికి 18 నెలల పాలనలో వాళ్ళు రైతుకి ఏమైనా మేలు చేసి ఉంటే, రైతు సంక్షేమం జరిగి ఉంటే చర్చించడానికి వాళ్ళకు ధైర్యం ఉండేది, వాళ్ళు వచ్చేది. కానీ నిన్న మేడం వాళ్ళ టీపీసీసీ ఏదైతే టెలికమ్యూనికేషన్ చైర్మన్ ఉన్నారు కదా, మీడియా కమ్యూనికేషన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు, వారు కూడా గన్ పార్క్ దగ్గరికి ఆహ్వానించారు సవాలుకు. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? ఏ గన్ పార్క్ దగ్గరికి తాను సీఎం గారు ముందు ఏదైతే సవాల్ విసిరిందో దానికైతే జవాబు కావాలి కదా. ముందు సీఎం గారు విసిరిన సవాలుకు జవాబు ఆ పార్టీ నుండి వచ్చిన తర్వాత ప్రతి సవాలు, ఏ సవాలుకు సిద్ధం లేకుండా పిలుస్తూనే ఉంటారు. సీఎం గారు పిలిచిన దానికే దిక్కులేదు. ఇక రామ్మోహన్ రెడ్డి ఎవరు, ఆయన కోన్ కిస్కాన తెలంగాణ ప్రజలకు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనిపైన మీ సమాధానం? గత 9.5 సంవత్సరాల కాలంలో, 2 ఏళ్ల కరోనా కష్టకాలంలో రాష్ట్రపతి ఉత్తర్వులు, మన కొలువులు మనకే దక్కాలనేటువంటి ఉత్తర్వులు తీసుకొచ్చేటువంటి భాగంలో మరి అయినప్పటికీ 1,60,000 ఉద్యోగాలు, కొత్త రాష్ట్రం అయినప్పటికీ టీఎస్పీఎస్సీగా ఏర్పాటు చేసుకొని ఏపీపీఎస్సీ నుంచి విభజన జరిగి మరి 1,60,000 63,000 ప్రభుత్వ ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అవే కాకుండా మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఈ ప్రభుత్వం ఒక 40,000 ఉద్యోగాలను భర్తీ చేయడం, అంటే 2 లక్షల ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు. రేవంత్ రెడ్డి గారు ఏడాది కాలంలో మరి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి నిరుద్యోగులను మోసం చేసి 10,000 ఉద్యోగాలు మాత్రమే ఆయన భర్తీ చేయగలిగిండు. వారు అన్యాయం చేస్తున్నారని అంటున్నారు. దాని మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరెందుకు రోడ్ల మీదకి రావట్లేదు? ఎందుకు రాలేదు? వస్తూనే ఉన్నాము. నిరుద్యోగులకు అండగా బీఆర్ఎస్ ఉన్నది. బీఆర్ఎస్ నిరుద్యోగుల పక్షాన పోరాడుతూనే ఉన్నది. అశోక్ నగర్ వెళ్ళడం కానీ, నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిన సందర్భంలో కానీ, వాళ్ళని నిర్బంధించిన సందర్భంలో కానీ, వాళ్ళను జైళ్ల పాలు చేసిన సందర్భంలో కానీ బీఆర్ఎస్ వారికి అండగా ఉన్నది. నిరుద్యోగులు ఇప్పటికీ మీరు సవాళ్ళు ప్రతి సవాళ్ళైనా ప్రజలను పట్టించుకునేది ఏమన్నా ఉందా మేడం? మేము సవాల్కు జవాబుగా వచ్చింది ప్రజలను పట్టించుకోవడానికే. మేము మహిళల పక్షాన ఉన్నాం, మహిళలకు వెన్నుదన్నుగా ఉన్నాం, మేము రైతులకు వెన్నుదన్నుగా ఉన్నాం, మేము విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉన్నాం, మేము నిరుద్యోగులకు వెన్నుదన్నుగా ఉన్నాం. మీరు ఇస్తామన్న 4,000 నిరుద్యోగ భృతి ఏది రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. రైతులకు మీరు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు, అసంపూర్ణ రుణమాఫీ చేసిండ్రు, ఏది రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు రైతులకు రైతు బంధు ఎగవేసిండ్రు, ఏది ఆ రైతు బంధు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతి సందర్భంలో ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వానికి కంట కునుకు లేకుండా చేసేది మోసకారి కాంగ్రెస్ ను నిలదీసేది అడుగడుగున బీఆర్ఎస్ మాత్రమే. బీజేపీ కాంగ్రెస్ తో ఇవాళ అంటగాగుతో
ఇవాళ తెలంగాణ ద్రోవులకు వంత పాడుతూ వాళ్ళ కాపలా కుక్కలుగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఒక బీఆర్ఎస్ మాత్రమే ఇప్పుడు ప్రజల పక్షాన ఉన్నది. కాంగ్రెస్ ఇవాళ పాలన పేరుతోని ఢిల్లీకి మూటలు మోసే పనిలో ఉన్నది. మరి ఇప్పటికే 50 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భాన్ని చూసినాం. హైకోర్టు అడ్వకేట్ నిరోష మేడం తో ఉన్నాం. అసలు ఇక్కడ ఈ రోజు ఏం జరిగింది, ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేటువంటి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి, ఇక్కడికి కేటీఆర్ గారు ఎందుకు వచ్చారు, మీరందరూ ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారో మీ అందరికీ తెలుసు కదండి. మొన్న ఖర్గే గారు వచ్చిన రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే సవాల్ చేశారో ఆ సవాల్ని మా కేటీఆర్ గారు స్వీకరించి దాని గురించి ప్రస్తావించడానికి ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం, ఆయన చేసిన సవాల్ ప్రకారం రాకుండా ఆయన భయపడి ఢిల్లీకి పారిపోవడం జరిగింది. వాళ్ళు ప్రత్యక్షంగా చూసినాం ఇక్కడ. మీరు అడ్వకేట్ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది మేడం, నిరుద్యోగుల తరపున ఆ రోజు అటర్ ఫ్లాప్ అయిన నిరుద్యోగుల తరపున కాబట్టే మేము ఈ రోజు ప్రతిపక్షంలోకి వచ్చినామని స్వయంగా కేటీఆర్ గారే చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది కదా, అడ్వకేట్ గా అసలు కోర్టులలో కేసులు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటుంది దీనిపైన? ఒకటండి, నిరుద్యోగులకు కూడా మేము మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చినాము, కంపెనీస్ తీసుకొచ్చినాము, చాలా లక్షల మందికి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేసినాము. సరే, చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం కాబట్టి మేము ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చినాం తప్ప మేమే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసిన నోటిఫికేషన్లకే ఈ రోజు వరకు భర్తీ జరుగుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొత్తగా వేసిన నోటిఫికేషన్ ఏమీ లేదు. ఇంకా ఆయన ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన యువతకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, సంవత్సరం లోపలనే ఇస్తా అని చెప్పేసి ఇవ్వకుండా మోసం చేసి యువతని వాళ్ళ అధికారం ఎక్కిండ్రు. అది వాళ్ళు తేలిపోయింది. సో రేవంత్ రెడ్డి అనే అతను మోసాలు చేయడానికి, అబద్ధాలు చెప్పడానికి తప్ప ఎక్కడ కూడా ఆయన అభివృద్ధి చేసేది లేదు, యువతకి కూడా చేసేది ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా వచ్చే ప్రైవేట్ కంపెనీస్ కూడా ఈయన గారు చేస్తున్న ఇది వల్ల ఆ వచ్చే కంపెనీస్ కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. పంచాయతీ ఎలక్షన్స్లలో మీ పార్టీ గెలవబోతుందా? ఖచ్చితంగా. పంచాయతీ ఎలక్షన్సే కాదు, ఏ ఎలక్షన్స్ అయినా తెలంగాణలో ఎక్కడ ఎలక్షన్స్ పెట్టినా ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 100కి 100% వస్తుంది అధికారంలోకి అనేది ప్రూవ్డ్. మనతో పాటు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు గారు సుర్వి యాదయ్య గౌడ్ గారు ఉన్నారు. అసలు వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, అసలు మీ నాయకుడు కేటీఆర్ గారు ఎందుకు వచ్చారు? రేవంత్ రెడ్డి సవాలును స్వీకరిస్తున్నా అన్నారు కదా, ఏంటి ఆ సవాలు? అసలు ఇప్పుడు రైతులకు ఇచ్చిన హామీల మీద కానీ, ప్రజలకు ఇచ్చిన హామీల మీద కానీ, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల మీద కానీ, అది గ్రామ పంచాయతీ సర్పంచులకు చెల్లించవలసిన బిల్లుల మీద హామీల కానీ, ఇటువంటి హామీల మీద చర్చ జరుపుదామని చెప్పిండు కదా. ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాపాలన, ప్రజల సమస్యల మీద మేము పరిష్కరిస్తున్నాం, మీరు అనేక ఆరోపణలు చేస్తున్నారు, అవసరమైతే నేను చర్చకు సిద్ధమన్న రేవంత్ రెడ్డి గారు ఇలా ఆ చర్చను సవాల్ చేస్తూ కేటీఆర్ కు సవాల్ విసిరితే వచ్చారు. ఈయన మోడీకి అంటే దేశ ప్రధానికి ఇచ్చే అంత దమ్ము లేదు, కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది చర్చ. ఈ చర్చ మేము స్వీకరిస్తున్నామని కేటీఆర్ గారు వచ్చాడు. ఎట్లా అన్న, సీఎం గారు ఢిల్లీ పోయింది చూసి మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టుకురా? అరే, చర్చ జరిపిన రోజే 2 రోజుల ముందే ప్రెస్ లో మాట్లాడాడు, నేను చర్చకు సిద్ధం, రేవంత్ రెడ్డి గారు రా అని కేటీఆర్ గారు 2-3 రోజుల ముందే ఈయన ప్రెస్ పరంగా తెలియజేసిండు. కాబట్టి ఇలా చర్చ ఉంటుందని ఆయన వారిపోయిండు ఢిల్లీకి. ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది ఉన్నది. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలుపరచడంలో వైఫల్యం చెందిండు. రైతులకు ఇచ్చిన హామీల మీద వైఫల్యం చెందిండు. మొన్ననే రైతు భరోసా వేసిరు కదన్న, మరి అవేంటి? ఇవాళ రైతు భరోసా ఎంతమందికి వేసినావు, ఏం వేసినావు అనే కొండారెడ్డిపల్లి ఆ ఉన్న రైతు, ఆయన ముఖ్యమంత్రి గారి స్వయగ్రామంలో ఉన్న రైతుల లిస్టు పట్టుకొని వచ్చారు, ఎంతమందికి వేయలేదని. బాధ్యతగా చర్చకు సిద్ధంగా అని రాండి అని అడిగిండు. కానీ చర్చకు ఆయన కాకుండా ఇంకా ఎవరైనా క్యాబినెట్ లో, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ఎవరైనా రావచ్చు చర్చకు పిలిచిండు. ఇంత బాగా పిలిచిన దాంట్లో చేతగాని తరం వాళ్ళది. వాళ్ళు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన దాంట్లో 6 గ్యారెంటీ 420 హామీలో ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళు చర్చకు ఎవరు రాలేదు. ఇంత సవాల్ చేస్తే ఇంత పెద్ద ఎత్తున మీరు ప్రెస్ క్లబ్ కు వచ్చిర్రు కదన్నా, మరి ఇదే వాళ్ళు ప్రజలకు న్యాయం చేయట్లేదు అనుకుంటే మీరు ప్రజల్లోకి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అవును, ప్రజల్లోకి వెళ్ళినాము. ఇప్పుడు హైదరాబాద్లను పోయి పరామర్శించి హైదరాబాద్ లో అన్యాయం జరిగింది, వాళ్ళ పేద ప్రజల ఇండ్లు కూడా కొడుతున్నాం, అది మానుకోవాలని చెప్పినాం. అది చెప్పుకున్నందుకు ఆగింది. ఇంకో రైతులకు రుణమాఫీ చేయలేదని రోడ్ల మీదకి వచ్చినాం.
మేము రోడ్ల మీద నాయకులు మా ఇన్ఛార్జి ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతూనే ఉంటారు. అందరూ ధర్నాలు కార్యక్రమాలు చేసినాం. ఇంకేం చేస్తాం? ఇది చేతగాని ప్రభుత్వం, మొండి ప్రభుత్వం.